డీటెయిల్స్ చూస్తే ఇవాళ వైఎస్ జగన్ గవర్నర్ తో అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన 1 కోటి సంతకాల పత్రాల్ని గవర్నర్ కు అందజేయనున్నారు. ఈ మేరకు 26 జిల్లాల నుంచి సంతకాల పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏదైతే ఈ పీపీపీ మోడల్ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంటే దానికి సంబంధించి కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ప్రత్యేకించి ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లారు. ప్రత్యేకించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ సేకరించినటువంటి 1 కోటి సంతకాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఏదైతే మండల స్థాయి నుంచి ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా ఇటు జిల్లా కేంద్ర కార్యాలయాల నుంచి ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఇటు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీగా ఏదైతే సేకరించినటువంటి 1 కోటి సంతకాలను ప్రత్యేకంగా గవర్నర్ అందజేయనున్నారు. ఏదైతే ఇటు గవర్నర్ అందజేసేటువంటి క్రమంలో రాష్ట్రంలో ఇటు పీపీపీ విధానంలో ఏదైతే జరుగుతున్నటువంటి అంశాలపైన అంటే అటు ప్రజల నుంచి వారు చూసినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని గవర్నర్ ముందు ఉంచబోతున్నారు. మరి గవర్నర్ దీనిపైన ఏదైనా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని ఏదైనా ఒక క్లారిటీ కోరేటువంటి అవకాశం ఏంటనే కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అయితే గవర్నర్ తో భేటీ తర్వాత మరి జగన్ వీడియోతో మాట్లాడే అవకాశం ఉంది. మరి ఏం మాట్లాడతారంటే గవర్నర్ తో చర్చించినటువంటి తర్వాత గవర్నర్ ఎలాంటి హామీ ఇచ్చారు ఏంటి ఈ విధానం పైన మరి ఆ వైసీపీ స్టాండ్ ఏంటనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఏ విధంగా ఈ అంశం పైన ముందుకెళ్లాలనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సింధు. రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.